నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం వాయిస్ చేంజ్ దేనివల్ల వస్తుందో చూద్దాం. అంటే వాయిస్ బొంగురుగా రావడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. సో మోస్ట్ కామన్ గా మనకి ఎప్పుడైతే వాయిస్ ఎక్కువగా వాడుతూ ఉంటామో, అంటే టీచర్స్ లో కానీ సింగర్స్ లో కానీ, వాళ్ళు ఎప్పుడైతే పెద్ద పెద్దగా మాట్లాడటం కానీ పెద్ద పెద్దగా పాడటం కానీ చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళల్లో మనం వోకల్ నాడ్యూల్స్ అని లేకపోతే వోకల్ పాలిప్స్ అని ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట. దానివల్ల కూడా మనకి బొంగురు అనేది వస్తూ ఉంటుంది. అలానే కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే జలుబు వల్ల కానివ్వండి, లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, దానివల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడైతే లారింగ్స్ కి స్ప్రెడ్ అవుతుందో లారింజైటిస్ అని వచ్చి దానివల్ల కూడా వాయిస్ కొంచెం బొంగురు అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా, యాసిడ్ ఎప్పుడైతే గొంతులో వరకు వస్తూ ఉంటుందో దానివల్ల కూడా లారింగ్స్ కొంచెం చెడినట్టు అయ్యి దానివల్ల కూడా బొంగురు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇది వాయిస్ చేంజెస్ మనం ఎల్డర్లీ పేషెంట్స్ లో చూస్తూ ఉంటామో, వాళ్ళల్లో ఎవరైతే స్మోకర్స్ లేకపోతే టొబాకో యూసేజ్ ఎక్కువ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటామో, వాళ్ళలో మాత్రం ఏదైనా ట్యూమర్స్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాయిస్ చేంజ్ కంటిన్యూస్ గా ఉంటే కనుక వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోండి. దాన్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.